ఆర్మీ హాస్పిటల్స్లో అందరిని అలో చేయరు కదా, పోనీ మీలాంటి వాటిలో సార్ అక్కడికే ఇప్పుడు వెళ్దాం సార్ అనుకుంటే. మన దేశము 2 విషయాల్లో మనకి న్యాయం చేయలేదు సార్. 1947 నుంచి ఇప్పటి వరకు. ఒకటి విద్యారంగంలో మనకి న్యాయం జరగలేదు సార్. ఒకటి హెల్త్ రంగంలో పేదవాడికి న్యాయం జరగలేదు సార్. మీరు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళిపోండి, అక్కడ పరిస్థితి చూస్తే మీరు ఇంకా అక్కడ నిల్చోలేరు సార్. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాష్రూమ్కి వెళ్ళండి సార్, మీకు రియాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా తెలిసిపోతుంది. ఇప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీకు దమ్ముంటే మార్చరీలో ఒక 10 నిమిషాలు అక్కడ గడపండి సార్. మీకు దమ్ముంటే చెప్తున్నా, మీకు రియాలిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఇన్ ఇండియా తెలిసిపోతుంది. ఈ 2 అంశాల్లో దేశం ప్రజలకి న్యాయం చేయలేదు సార్. ఎందుకని చేయలేదు సార్? ఎందుకంటే కార్పొరేట్ వాళ్ళు ఎదగాలి కదా సార్. కార్పొరేట్ వాళ్ళు ఎదగాలి కదా సార్, అప్పుడే కదా సార్. ఇప్పుడు అంటే నేను అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నాను సార్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సార్, రైట్, ప్రాబబ్లీ 1 in 5 యూత్కి డ్రీమ్ సార్. అవును, 5గురిలో ఒక యువత కళ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి సార్. దీని ఫీజు 2.5 లక్షల నుంచి 4 లక్షల దాకా ఉంది సార్ మార్కెట్లో. ఓకే, నేను 95,000కు మాత్రమే ఇస్తున్నానని చెప్పి మార్కెట్ నా మీద ఎన్ని ప్రెజర్స్ పెట్టిందో నాకే తెలుసు. మీకు అకాడమీ ఉంది కదా, మేజర్ ఓబరాయ్ అకాడమీ అని చెప్పి అకాడమీ నేను స్థాపించాను సార్. అందులో కేవలం 95,000కే జిఎస్ ఆప్షనల్ మెంటర్షిప్, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అన్నీ అందిస్తాను సార్. సో నేను ఇలా తక్కువ ధరలో, అందుబాటు ధరల్లో అందిస్తున్నానని చెప్పి మార్కెట్ నా మీద చేసే పన్నాగాలు నాకే తెలుసు. అంటే ఒక మనిషి వచ్చి ఒకరికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చాడు అన్న భావన మర్చిపోయి మనం డబ్బులు సంపాదించేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఒకరిని ఎంత దూరం దాకా తీసుకెళ్లాలో అంత దూరంగా తీసుకెళ్తాం. ఎందుకు అసలు మీరు పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే సార్ నేను ఈ ఇండస్ట్రీని చాలా దగ్గరగా చూశాను సార్. ఓకే, సో అండ్ ఈ ఇండస్ట్రీలో నేను చూసింది ఏంటంటే సార్, కమర్షియలైజ్ అయిపోయింది సార్. సార్ మిలిటరీ గారు ఒకటి అడుగుతా నేను. అవును సార్, మీరు ఏదైనా పెట్టాలనుకుంటే యాజ్ ఎ ఎక్స్ మేజర్గా ఒక ఆర్మీ ఇన్స్టిట్యూట్ పెట్టుకోవచ్చు. అది కూడా ఉంది సార్, అది కూడా ఉంది, అది కూడా ఉంది సార్. ఇన్ఫ్యాక్ట్ సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ ఎందుకు అంటారా సార్, ఐఎమ్ ఆల్సో అన్ ఆస్పిరెంట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. ఓకే, 2008లో నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు అంటే మనం అంటాం కదా సార్, కార్పొరేట్ మార్కెట్ని నేను చూసింది భయపడిపోయాను సార్. అంటే వెన్ ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది ఆర్మీ, ఐ విల్ ఎస్టాబ్లిష్ అన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైన్ విచ్ విల్ నాట్ రన్ ఆన్ కమర్షియల్ లైన్స్ అని చెప్పి నేను ఆ రోజే ఫిక్స్ అయిపోయాను. ఈరోజు 2026, నేను మాట్లాడుతుంది 2008. అండ్ నేను 2005లో కమిషన్ అయ్యాను సార్ ఆర్మీలో. 2004లో జాయిన్ అయ్యాను. 2005లో కమిషన్ అయినప్పుడు 2-3 ఇయర్స్లో నేను ఫిక్స్ అయిపోయాను, నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి, సర్వీస్ నేను ఏదైతే 5 సంవత్సరాలు అనుకున్నానో చేసి నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను సార్. ఓకే, షార్ట్ సర్వీస్ కమిషన్. కానీ 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది సార్. మార్కెట్ బాగా డిస్టర్బ్ అయింది. నేను 5 years ఎక్స్టెన్షన్ తీసుకొని ఇంకా 5 years నేను ఆర్మీలో 10 years సర్వీస్ చేశాను. ఓకే, కానీ నేను బయటికి వచ్చినప్పుడు మై కమాండింగ్ ఆఫీసర్ అడిగాడు, ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే, ఇంకో పెద్ద పని చేయాలని ఉంది సార్ అన్నాను. ఏంట్రా అంటే, నాకు టీచర్ అవ్వాలని ఉంది, సోల్జర్ ఆల్రెడీ అయిపోయాను, నాకు టీచర్ అవ్వాలని ఉంది సార్ అని చెప్పి. అండ్ ఫస్ట్ బికాస్ సార్ ఐ వాజ్ వెరీ గుడ్ ఇన్ ది ఆర్మీ సార్. నా బ్యాచ్లో మై పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ గుడ్. మై అప్లికేషన్ గాట్ రిజెక్టెడ్ ట్వైస్ బికాస్ దే వాంటెడ్ మీ టు కంటిన్యూ. బికాస్ ఎన్ని కోర్సెస్ నేను ఆర్మీ అటెండ్ అయినా అన్నిట్లో ఆల్ఫా ఇన్స్ట్రక్టర్ గ్రేడింగ్ నాకు వచ్చింది సార్. ఆల్మోస్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్రతి కోర్సులో వచ్చింది సార్. ఆల్ఫా ఇన్స్ట్రక్టర్ అంటే ఆల్ఫా ఇస్ గ్రేడింగ్ సార్, ఏ గ్రేడింగ్, ఐ గ్రేడింగ్ ఇస్ ఇన్స్ట్రక్టర్ గ్రేడింగ్. మిలిటరీలో ఆల్ఫా అంటారు. ఓకే, ఆల్ఫా ఇన్స్ట్రక్టర్ గ్రేడింగ్. సో ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్లో ఆల్ఫా కంటే పెద్దది డెల్టా సార్, డి గ్రేడింగ్. అది డిస్టింగ్విష్డ్ అనమాట. కొన్నిట్లో డిఐ గ్రేడింగ్ కూడా వచ్చింది, డిస్టింగ్విష్డ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడింగ్ సార్. సో ది ఆర్మీ డిడ్ నాట్ వాంట్ మీ టు లీవ్. మా కమాండింగ్ ఆఫీసర్ చెప్పాడు, అంత బాగా చేస్తున్నావు కదరా, వదిలేయాలి అనిపిస్తే ఇంతకెందుకు కష్టపడ్డావు ఆర్మీలో అన్నాడు. సార్ ఏ రోజు వరకు అయితే ఈ యూనిఫామ్ వేసుకుంటానో ఆ రోజు వరకు కష్టపడతాను. ఎందుకంటే ఈ యూనిఫామ్ నాకు ఒక బాధ్యత, ఈ యూనిఫామ్ నాకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. సో ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే బాధ్యత నాది. వదిలేసిన రోజు ఏదో ఒకటి ఖచ్చితంగా పెద్దదే చేస్తాను, నన్ను నువ్వు టీవీలో చూస్తావని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాను సార్. ఈ కళ ఒక 2 months ముందు నెరవేరిపోయింది సార్. ఐ వాజ్ నాట్ ఇన్ టచ్ విత్ దట్ కమాండింగ్ ఆఫీసర్. నేను స్మితా ప్రకాష్ మ్యామ్కి ఏఎన్ఐ పాడ్కాస్ట్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను సార్. ఓకే, ఆయన ఇంటర్వ్యూ చూశాడు సార్.
ఆ ఇంటర్వ్యూ చూసి కాల్ చేశాడు. యూ టోల్డ్ మీ ఇన్ 2015 దట్ ఒకరోజు నేనే నీకు కాల్ చేస్తానని చెప్పి అదే నిజమైందిరా. నువ్వే ఆయనే కాల్ చేస్తా. హీ వాజ్ డౌట్ఫుల్, వీడు మనోడేనా అని చెప్పి. దెన్ వెన్ ద నేమ్ కేమ్ మేజర్ ఒబ్రాయ్ అని చెప్పేసి మనోడు కన్ఫర్మ్ అయిపోయింది మనోడే అని చెప్పి. దెన్ దే కాల్ ద ఇన్స్టిట్యూట్ అండ్ అక్కడ నుంచి నాకు కాల్ చేశారు. హీ ఫెల్ట్ సో హ్యాపీ సార్. అంటే నువ్వు వదిలేసిన రోజు కూడా నాకు చెప్పావు, ఒకరోజు నన్ను మీరు ఎక్కడో చూసి కాల్ చేస్తారు అని చెప్పావు, అదే జరిగింది ఒబ్రాయ్ అని. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ సార్. ఇది కదా సార్ రియల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది. మనం ఇచ్చిన మాట మీద నిల్చుండిపోవడమే కదా సార్ కావాలి. సో ఎంతమందిని మీరు బయటికి పంపించగలిగారు ఐఏఎస్? ఒక 1150 వరకు సార్. 1150 స్టూడెంట్స్ ఎస్ సార్. ఆల్రెడీ అంటే కమిషన్ అని మీ భాషలో అంటారు, Service ఆల్రెడీ లో. వాళ్ళు సర్వీసెస్కి వచ్చారు. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర సర్వీసెస్లో చాలా మంది నా స్టూడెంట్స్ ఉన్నారు. పేర్లు వద్దులేండి. ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు. చాలా ప్రౌడ్గా సార్. కానీ ఒకసారి వాళ్ళ గురించి తప్పుగా న్యూస్లో వస్తే బాధ కూడా పడుతుంది. అవును, చాలా బాధపడతాను. సో ఖచ్చితంగా బికాస్ సార్ దే ఆర్ అంటే సిస్టంలో మీ నుంచి వచ్చారు, మీ ఇన్స్టిట్యూట్ ద్వారా వచ్చారంటే వాళ్ళ స్పెషాలిటీ ఏంటని అంటారు? ఫస్ట్ సార్ దేశం మీద ప్రేమ, రెండోది సార్ తల్లిదండ్రుల మీద గౌరవం, Right. మూడోది సార్ వాళ్ళ మీద డిసిప్లిన్. ఈ మూడు నేను నేర్పిస్తాను సార్. దేశం మీద ప్రేమ, తల్లిదండ్రులు అంటే గౌరవం, వాడికి డిసిప్లిన్. ఈ మూడు నేను చదువు వస్తుంది సార్. చదువు నేను అంతాను, వాడు చదువుకుంటాడు. రైట్ సార్ మనం అంటాం కదా, ప్రవర్తన తీరు లేని చదువు పనికిరాదు సార్. ఎస్ ఆ ప్రవర్తన తీరు నేర్పిస్తే చదువు ఆటోమేటిక్గా వస్తుంది సార్. ఎస్. సో బుక్కులు చదివి పాస్ అయిపోతాం అనుకోవడం మూర్ఖత్వం సార్. నీ పర్సనాలిటీ లేదు అంటే నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా నువ్వు పాస్ అవ్వవు సార్. ఫస్ట్ పర్సనాలిటీ మీద పనిచేయాలి. సో డే 1 నుంచి ఆ పర్సనాలిటీ మీద పనిచేస్తుంది. పర్సనాలిటీ మీన్స్ ఎవ్రీథింగ్ సార్. ఆ టాకింగ్ కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, నువ్వు ఆలోచించే తీరు కానీ, ఒకరితో సంభాషిస్తున్నప్పుడు నువ్వు కొన్ని జాగ్రత్తగా మాట్లాడే తీరు కానీ. నాకు కోపం వస్తుంది సార్. నాకు కోపం వస్తే నన్ను ఎవడు ఆపుకోలేడు సార్. నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు సార్. అసలే మేజర్. నేను అసలు మనిషినే కాదు సార్. నాకు కోపం రాదు సార్. కానీ వచ్చింది అంటే నన్ను ఎవడు ఆపలేడు సార్. నాకు మా నాన్నగారు నేర్పింది ఏంటంటే, తప్పు చూసి కూడా నీకు కోపం రాలేదు అంటే అండ్ నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో, నీకంట పెద్ద దుర్మార్గుడు ఇంకోటి లేడు అన్నాడు. ది సైలెన్స్ ఆఫ్ ద గుడ్ మ్యాన్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ టు ద నేషన్ దాన్ ది సౌండ్ ఆఫ్ ది బ్యాడ్ మ్యాన్. సో నీ ముందు తప్పు జరిగింది అంటే ఆ తప్పుని ఎదిరించాల్సిన బాధ్యత నీకుంది. అండ్ అక్కడ నువ్వు సైలెంట్ అయిపోయావంటే నీ అవసరాల కోసము నువ్వు సైలెంట్ అయిపోయావని అర్థం. సో అందుకే నా ముందు ఏమైనా తప్పు జరిగితే నేను తట్టుకోలేదు. సో ఇక్కడ మీకు అవసరాలంటూ ఏం లేవు ఇంకెక్కడ? నాదేముంది, సింగిల్ మ్యాన్ సార్. సో ఇప్పుడు మీరు మేజర్ అండ్ ఆఫ్టర్ దట్ టీచర్. సో మీరు చెప్పిన 3 వీటిల్లో 2 అయిపోయినాయి. సో ఇంకా ఫార్మర్ సార్. అవతారం ఎత్తుతారా? నన్ను వదిలేస్తే కొన్ని పుస్తకాలు తీసుకొని ఈ ఏమంటారు ఊరవతల ఒక చిన్న ఇల్లు, ఫామ్ హౌస్, ఒక చిన్న పొలము, కొన్ని ఆవులు, ఈ డ్రీమ్ అయితే ఉంది ఇంకా 100% సార్. మీరు కానీ నేను కానీ ఒక 3 తరాలు వెనక్కి వెళ్ళిపోతే మనం ఎవరం సార్? ఎవరు? ఫార్మర్సే కదా. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ఫార్మర్స్. రైతే రాజు దేశానికి అనే మాట ఊరికినే రాలేదు సార్. మనం అందరము రైతు బిడ్డలమే సార్. రైతు బిడ్డ. ఇప్పుడంటే ఐటీ వచ్చేసింది, ఇదంతా చెత్త చెదారం వచ్చేసింది, కానీ మనం అందరం రైతు బిడ్డలమే కదా సార్. అది సో మనకి ఆ జెనెటిక్స్లోనే అది ఉంది సార్.